ఒక గ్రామం. 10 రోజులుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షం. ఆ వర్షం ఒక పేద కుటుంబం జీవితాన్నే తలకిందులు చేసింది. రాఘవపురం అనే పెద్ద గ్రామంలో అందరూ ఎంతో కొంత ఆస్తి ఉన్నవాళ్లే. కాని ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి మాత్రం కటిక పేదరికంలో జీవిస్తున్నాడు. అతనిది ఒక చిన్న గుడిసె మాత్రమే. నిరంతరం కురిసిన భారీ వర్షాల వల్ల ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం అయిపోయింది. ఇప్పుడు వాళ్ల ఇంట్లో తినడానికి ఒక్క గింజ కూడా లేదు. బయటకు వెళ్లి పనిచేసి సంపాదిద్దామన్నా కుండపోత వర్షం ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వడం లేదు. అలాంటి సమయంలో రామయ్య జీవితం ఎలా మారింది? ఒక చిన్న అవకాశం అతని జీవితాన్ని ఎలా మార్చేసింది? అదే ఈ కథ. సుచిత్ర, మనకే ఎందుకిలా వరుసగా కష్టాలొస్తున్నాయి? ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి. తినడానికి ఒక్క గింజ కూడా మిగల్లేదు. ఏదైనా పని చేసి సంపాదిద్దామన్నా బయట భారీ వర్షం. ఇంకా ఎన్ని రోజులు ఈ గుడిసెలోనే ఇలా బతకాలో అర్థం కావడం లేదు. అలా బాధపడకండి. మనకు ఇన్ని కష్టాలొస్తున్నాయంటే దేవుడు మన ధైర్యాన్ని పరీక్షిస్తున్నాడని అర్థం. ఈ కష్టాలను మనం ఎలా ఎదుర్కొంటామో చూస్తున్నాడు. ఎంత పెద్ద కష్టమొచ్చినా దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఒకరోజు తప్పకుండా వస్తుంది. మనం మన ధర్మాన్ని నిజాయితీగా చేస్తూ ధైర్యంగా ముందుకు సాగుదాం. మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. ఏమో సుచిత్ర, రోజురోజుకి నా జీవితంపై ఆశ తగ్గిపోతున్నట్టనిపిస్తుంది. అలా అనొద్దండి. ధైర్యంగా ఉండండి. ఈరోజు మనం కష్టపడుతున్నాం, రేపు గొప్పగా నిలబడవచ్చు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. సరే సుచిత్ర, వర్షం కొంచెం తగ్గినట్టుంది. నేను మన పొలం వరకు వెళ్ళి చూసొస్తాను. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళి త్వరగా తిరిగిరండి. అలా సుచిత్ర చెప్పిన మాటలతో రామయ్య కొంత ధైర్యం తెచ్చుకొని తన పొలం వైపు బయల్దేరాడు. కాని అక్కడికి వెళ్ళి చూసేసరికి భారీ వర్షానికి తన పొలం పూర్తిగా నాశనమైపోయింది. అది చూసిన రామయ్య తన కష్టమంతా నీటిలో కలిసిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో దేవుడా, నా కష్టమంతా వృధా అయిపోయిందా? నా పొలంలో ఎంతో కొంత ధాన్యమైనా మిగిలి ఉంటే దాంతో మా కడుపు నింపుకోవచ్చని అనుకున్నాను. కాని నా పొలం మొత్తం పాడైపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా? పొలం నాశనమైన బాధతో రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్లీ ఇంటికి బయల్దేరాడు. ఇంట్లో సుచిత్ర మాత్రం రామయ్య ఏదైనా తినడానికి ధాన్యం తీసుకొస్తాడేమో అని ఆశగా ఎదురుచూస్తూ ఉంది. కాని రామయ్య ఖాళీ చేతులతో ఇంటికి రావడంతో ఆమె ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. ఏమైందండి? ఎందుకలా ఏడుస్తున్నారు? మన పొలం మొత్తం నీటిలో కొట్టుకుపోయింది సుచిత్ర. తినడానికి ఒక్క గింజ కూడా మిగల్లేదు. మీరు బాధపడకండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఒకరోజంతా సర్దుకుంటుంది. మనం ధైర్యంగా ఉండాలి. నేను వెంటనే ఏదైనా పని చూసుకోవాలి, లేదంటే మనం ఆకలితో అలమటించాల్సి వస్తుంది సుచిత్ర. అవునండి, మనిద్దరం పని చేస్తేనే త్వరగా ఈ కష్టాల నుంచి బయటపడగలం. పదండి, ఊరికి వెళ్ళి పని వెతుకుదాం. వద్దు సుచిత్ర, నేనున్నాను కదా. నేను ఎలాగైనా పని చూసుకుని మన కుటుంబాన్ని పోషిస్తాను. అలా ఎందుకంటారు? మీ ఒక్కరి సంపాదన ఎలా సరిపోతుంది? మనిద్దరం కలిసి కష్టపడితేనే త్వరగా ఈ పరిస్థితి నుంచి బయటపడతాం. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు సుచిత్ర. నువ్వు ఇంటి పనులు చూసుకో, నేను ఎలాగైనా పని వెతుక్కుని వస్తాను. అలా రామయ్య పని కోసం ఊరిలోకి బయల్దేరాడు. ఎవరైనా పనిస్తారేమో అనే ఆశతో అటూ ఇటూ చూస్తూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతూ ముందుకు నడుస్తున్నాడు. అయ్యా, ఇక్కడ నాకు ఏదైనా పని దొరుకుతుందా? ఏ పని అయినా చేస్తాను. అయ్యా, ఈ భారీ వర్షాల వల్ల మాకే గిరాకీ లేదు. రోజంతా ఖాళీగా కూర్చుంటున్నాం. ఇలాంటి పరిస్థితిలో నీకెలా పని ఇవ్వగలం? వేరే చోట ప్రయత్నించు. అయ్యా, మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి. ఎంత కష్టమైనా చేస్తాను. అయ్యా, నా దగ్గర ఉన్న 4 ఎద్దులతోనే జీవనం సాగిస్తున్నాను. నా పొలం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. నేనే ఇబ్బందుల్లో ఉన్నాను. నీకు జీతమిచ్చే పరిస్థితి లేదు. నన్ను క్షమించు. అలా రామయ్య ఆ కుండపోత వర్షంలో ఊరిలోని దుకాణాలు, ధనవంతుల ఇల్లు, కనిపించిన ప్రతి చోటుకు వెళ్లి పనికోసం అడుగుతూ తిరిగాడు. కాని ఎంత ప్రయత్నించినా ఒక్కరూ రామయ్యకు పనివ్వడం లేదు. అయ్యా,
చాలా ఆకలిగా ఉంది. మీ హోటల్లో నాకేదైనా పని దొరుకుతుందా? ఏ పని చెప్పినా చేస్తాను. బాబూ, ఈ వర్షాల వల్ల మా హోటల్కి కూడా కస్టమర్లు రావడం లేదు, పని కూడా లేదు. అందుకే నీకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాను. అయ్యా, దయచేసి ఏ చిన్న పని అయినా ఇవ్వండి. నాకు చాలా అవసరం. ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాను బాబూ. కానీ నీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇవిగో, మా హోటల్లో మిగిలిన ఒకరోజు సరిపడా భోజనం, కొంత సరుకు ఉన్నాయి. వీటిని తీసుకెళ్ళి ఈరోజు మీ ఆకలి తీర్చుకో. చాలా ధన్యవాదాలయ్యా. మీ మంచితనానికి దేవుడు మీకు ఎప్పుడూ మంచి జరగాలని ఆశీర్వదించాలి. రామయ్య అతనిచ్చిన సరుకులను తీసుకుని, ఈ రోజైనా మాకు తినడానికి తిండి దొరికింది అని సంతోషిస్తూ తొందరగా ఇంటికి బయలుదేరాడు. సుచిత్ర, ఏమైందండి? సుచిత్ర, ఈ రోజుకి మనకు తినటానికి సరుకులు దొరికాయి. ఎంత మంచి వార్త చెప్పారండి. చాలా ఆకలిగా ఉంది. తొందరగా ఇవ్వండి, వంట చేస్తాను. ఇదిగో సుచిత్ర, తొందరగా తీసుకో. ఏమండి, ఇందులో పిండి, నూనె, పప్పులు మాత్రమే ఉన్నాయి. అవునా సుచిత్ర? ఆనందంలో నేను అంతగా గమనించలేదు. పర్వాలేదండి, నాకొక మంచి ఆలోచన వచ్చింది. ఏంటది సుచిత్ర? మీరు పునుగులు చాలా రుచిగా చేస్తారు కదా, ఈ పిండితో పునుగులు చేయండి. సుచిత్ర, అది నేను వంట చేసి చాలా రోజులైంది. ఇప్పుడు ముందులాగా పునుగులు బాగా చేస్తానో లేదో తెలియడం లేదు. నాకు మీ మీద పూర్తి నమ్మకముంది. మీరు ఖచ్చితంగా చాలా రుచికరమైన పునుగులు చేస్తారు. ఇంకేం ఆలోచించకుండా మొదలుపెట్టండి. సరేలే, కాని తర్వాత రుచి తేడాగా ఉంటే నన్ను తిట్టకూడదు. అలా ఎప్పుడూ జరగదు. మీరు చేసే పునుగులు చాలా రుచిగా ఉంటాయి. ఇక ఆలస్యం చెయ్యకుండా మొదలుపెట్టండి. అలా సుచిత్ర చెప్పిన మాటలు విన్న రామయ్య పునుగులు చేయడం ప్రారంభించాడు. సుచిత్ర మాత్రం రామయ్య పక్కనే కూర్చొని అతను పునుగులను ఎలా చేస్తున్నాడో ఆసక్తిగా చూస్తూ ఉంది. ఈ పునుగులను చూస్తుంటేనే నోరూరిపోతోంది. ఇవే ఇంత బావుంటే తింటే ఇంకెంత రుచిగా ఉంటాయో. దాదాపు అయిపోయాయి సుచిత్ర, ఇంకొంచెం ఓపిక పట్టి ఉండు. ఇదిగో, పునుగులు సిద్ధమయ్యాయి. వేడివేడిగా తిని ఎలా ఉన్నాయో చెప్పు. ఎంత రుచిగా ఉన్నాయి. నేను ముందే చెప్పాను కదా, మీరు చాలా రుచికరంగా పునుగులు చేస్తారని. నిజంగానే చాలా బావున్నాయి. ఈ రోజుకైతే మన కడుపు నిండింది, కానీ రేపట్నుంచి మన పరిస్థితేంటో తెలియడం లేదు. ఏవండి, నాకొక మంచి ఆలోచన వచ్చింది. ఏంటది సుచిత్ర? మీరు పునుగులు చాలా రుచిగా చేస్తారు. నేను చాయ్ చాలా బాగా చేస్తాను. మనిద్దరం కలిసి పునుగులు, చాయ్ వ్యాపారం మొదలుపెడదాం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వేడివేడిగా పునుగులు, చాయ్కి మంచి డిమాండ్ ఉంటుంది. నువ్వు చెప్పింది బాగానే ఉంది సుచిత్ర, కానీ వ్యాపారం మొదలుపెట్టడానికి మన దగ్గర డబ్బు లేదు కదా, మరి ఎలా? మన ఊరి జమీందారు గారున్నారు కదా, మీరు వెళ్ళి ఒకసారి ఆయనను సాయం అడగండి. జమీందారు గారు మనకు నిజంగానే సాయం చేస్తారంటావా? ఖచ్చితంగా చేస్తారు. ఆయన మన ఊరి ప్రజలకు ఎప్పుడూ దానధర్మాలు చేస్తుంటారు. అవసరంలో ఉన్నవారికి ఎంతో సాయం చేశారు. మన పరిస్థితి చెప్పితే మనకు కూడా తప్పకుండా సహాయం చేస్తారు. సరే సుచిత్ర, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రేపే వెళ్ళి ఒకసారి జమీందారు గారిని కలిసి మాట్లాడతాను. అలా సుచిత్ర చెప్పిన మాటలు విన్న రామయ్య వాళ్ల ఊరి జమీందార్ని సాయం అడగాలని అనుకుని ఆశతో ఆయన ఇంటికి బయలుదేరాడు. ఏంటి రామయ్య, ఇంత వర్షంలో ఇలా వచ్చావు? ఏమైంది? జమీందార్ గారు, నేను మీ దగ్గరికి ఒక చిన్న సహాయం అడగడానికి వచ్చాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏంటి రామయ్య, నా దగ్గర ఎందుకంత మొహమాటం పడుతున్నావు? మీ నాన్నగారు, మీ తాతగారు మా ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేశారు. వాళ్లను మా కుటుంబ సభ్యుల్లాగే చూసుకున్నాం. నువ్వు నాకు మా కుటుంబ సభ్యుడివే. ఎలాంటి సంకోచం లేకుండా విషయం చెప్పు. జమీందార్ గారు, నాకు చెయ్యడానికి పని లేదు. అందుకే పునుగులు, ఛాయ్ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను. కానీ దానికి కొంత డబ్బు కావాలి. అందుకే ధైర్యం చేసి మీ సాయం కోసం వచ్చాను. ఈ విషయం చెప్పడానికి ఎందుకంత మొహమాటం పడ్డావు రామయ్య?
నువ్వు మా ఇంటికి దొంగతనం చేయడానికి రాలేదు కదా. ఈ రోజుల్లో పనిచేసే శక్తి ఉన్నా కష్టపడకుండా తప్పు మార్గాల్లో డబ్బు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు మాత్రం కష్టపడి నీ కాళ్ల మీద నిలబడాలని అనుకుంటున్నావు. అలాంటి వాడికి నేనెందుకు సాయం చెయ్యను? ధనం ఎంత అవసరమైనా సరే నేనిస్తాను. ధైర్యంగా నీ వ్యాపారం మొదలుపెట్టు. జమీందారు గారు, మీ మేలు నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీరు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. రామయ్య, మరి నాకొక చిన్న సాయం చేస్తావా? అయ్యో జమీందారు గారు, నా వల్ల అయ్యే పనైతే తప్పకుండా చేస్తాను. చెప్పండి. వ్యాపారం మొదలుపెట్టిన మొదటి రోజే ఒక ప్లేటు వేడివేడిగా ఉన్న పునుగులు మా ఇంటికి పంపించడం మాత్రం మర్చిపోవద్దు. అయ్యో జమీందారు గారు, నేనే స్వయంగా తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను. సరే సరే, నేను సరదాగా అన్నాను. ఇదిగో ఈ డబ్బు తీసుకో. వెళ్ళి ధైర్యంగా నీ వ్యాపారం మొదలుపెట్టు. వ్యాపారం మొదలుపెట్టే రోజు నన్ను పిలవడం మాత్రం మర్చిపోవద్దు. అయ్యో, మిమ్మల్ని పిలవకుండా ఎలా ఉంటాను జమీందారు గారు? వెళ్ళు రామయ్య, జాగ్రత్తగా వెళ్ళు. నీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి. నువ్వు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు జమీందారు గారు. అలా రామయ్య జమీందారు ఇచ్చిన ధనాన్ని తీసుకుని ఎంతో సంతోషపడుతూ ఆ శుభవార్తను తొందరగా సుచిత్రకు చెప్పాలని తన ఇంటివైపు ఆనందంగా బయలుదేరాడు. సుచిత్ర, సుచిత్ర! ఏమైందండి? మీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అవును సుచిత్ర, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. జమీందారు గారు మన వ్యాపారం మొదలుపెట్టడానికి కావాల్సిన డబ్బిచ్చారు. అవునా? ఎంత మంచి శుభవార్త చెప్పారండి. ఈ రోజు నుంచి మన జీవితంలో కొత్త ప్రయాణం మొదలవుతుంది. మన కష్టాలు ఒక్కోటి తగ్గిపోతాయి. ఇక మీదట మనం ఆకలితో నిద్రపోవాల్సిన రోజులు ఉండవు. అవును సుచిత్ర, ఇక మీదట మనం ఆకలి కడుపుతో నిద్రపోవాల్సిన అవసరం ఉండదు. మన కష్టానికి ఇప్పుడు మంచి రోజులు మొదలవుతాయి. ఆ రోజు రామయ్య, సుచిత్ర ఎంతో సంతోషంగా నిద్రపోయారు. మరుసటి రోజే రామయ్య తన పునుగుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. వర్షంతో ఊరంతా చల్లగా మారింది. రామయ్య చేసే వేడివేడి పునుగుల సువాసన, సుచిత్ర తయారు చేసిన కమ్మటి చాయ్ పరిమళం ఊరంతా వెదజల్లాయి. ఆ సువాసనకు ఆకర్షితులైన ఊరి ప్రజలు ఒక్కొక్కరుగా రామయ్య పునుగుల బండి దగ్గరకు రావడం ప్రారంభించారు. అరే సాంబయ్య, ఈ కమ్మటి వాసనంతా ఈ బండి దగ్గర నుండే వస్తుందిరా. వాసనే ఇంత బాగుంటే తింటే ఇంకెంత రుచిగా ఉంటాయో. రామయ్య, 2 ప్లేట్ల పునుగునివ్వు. అలాగే 2 వేడి వేడి చాయ్లు కూడా ఇవ్వు. అలాగే అన్నా, ముందు కూర్చోండి. సుచిత్ర, అన్నయ్యలకు 2 ఛాయలివ్వు. అలాగే అండి. ఆహా, చాయ్ ఎంత బాగుందిరా. అవును, చాయ్ చాలా బాగుంది. ఇదిగోండి, వేడివేడి పునుగులు తీసుకోండి. ఆహా, పునుగులు కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. ఆహా, ఇలాంటి రుచికరమైన పునుగులు నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. బాబాయ్, ఈ పునుగుల బండి ఎప్పుడు పెట్టారు? ఈరోజే పెట్టాను బాబూ. పునుగుల సువాసన ఊరి చివరి వరకు వస్తోంది. ఆ వాసన ఎక్కడ్నించొస్తుందో చూడాలని ఈ వర్షంలో పరిగెత్తుకుంటూ వచ్చాం బాబాయ్. రే విజయ్, ఆ పునుగులను చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తోంది. ఒక ప్లేట్ తీసుకుందాం. అవునురా, త్వరగా తీసుకో. వాటిని చూస్తుంటేనే నోరు ఊడుతుంది. ఒక్క ప్లేట్ ఏం సరిపోతుందిరా, 3 ప్లేట్లు తీసుకుందాం. బాబాయ్, 3 ప్లేట్ల పునుగులివ్వండి. కూర్చోండి బాబూ, వెంటనే ఇస్తాను. బాబాయ్, 3 ఛాయలు కూడా ఇవ్వండి. అలాగే బాబూ. సుచిత్ర, పిల్లలకు 3 ఛాయలివ్వు. అలాగే అండి. ఆహా, ఈ ఛాయ్ అమృతంలా ఉంది. అవునురా, నిజంగానే అద్భుతంగా ఉంది. ఇదిగో బాబూ, వేడివేడి పునుగులు తీసుకోండి. ఆహా బాబాయ్, మీ చేతుల్లో ఏదో తెలియని మాయ ఉంది. పునుగులు, ఛాయ్ 2 అద్భుతంగా ఉన్నాయి. రే చైతన్య, ఈ చల్లటి వర్షంలో వేడివేడి పునుగులు, వేడివేడి చాయ్, ఆహా, స్వర్గంలో ఉన్నట్టుందిరా. బాబాయ్, ఇక నుంచి మేము మీ పునుగులకు, ఛాయ్కి అభిమానులం. అయ్యో, ఇక పొగిడింది చాలురా బాబూ. ఇవి పొగడ్తలు కావు బాబాయ్, నిజం చెప్తున్నాను. సరే సరేలే,
మన ఊరిని చూస్తుంటే ఈ వర్షంలో మనం స్వర్గంలో ఉన్నట్టుందిరా. అవునురా, నిజంగానే స్వర్గంలో ఉన్నట్టుంది. బాబాయ్, ఇదిగో డబ్బులు. డబ్బులు వద్దు బాబు, మీరు పరాయి వాళ్ళు కారు కదా, డబ్బులు ఏమీ వద్దు. బాబాయ్, వ్యాపారంలో పరాయి వాళ్ళు మనవాళ్ళు అంటూ ఏమీ ఉండదు. తీసుకోండి బాబాయ్. తీసుకోండండి. సరేలే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి తీసుకుంటాను. బాబాయ్, మరి మేము వెళ్ళి వస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి బాబు. అలాగే బాబాయ్. రండి జమీందారు గారు, రండి. మీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాము. నన్ను క్షమించు రామయ్య, కొంచెం ఆలస్యమైంది. ఓబయ్యా, నేను ఉదయాన్నే జమీందారు గారిని తీసుకురమ్మని చెప్పాను కదా, మరి ఇంత ఆలస్యం ఎందుకైంది? క్షమించండి అన్నయ్య, దారిలో కొంచెం ఆలస్యమైంది, అందుకే సమయానికి తీసుకురాలేకపోయాను. సరే సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఎంతో ప్రేమగా చేసిన వేడివేడి పునుగులను త్వరగా తీసుకురా. తొందరగా ఇస్తావా, లేక ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందామా? అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను జమీందార్ గారు. దయచేసి కూర్చోండి, 2 నిమిషాల్లో వేడివేడి పునుగులు తీసుకొస్తాను. సుచిత్ర, జమీందార్ గారికి ఒక కప్పు వేడి చాయ్ ఇవ్వు. అలాగే అండి. వా రామయ్య, ఈ పునుగులు నిజంగా చాలా రుచిగా ఉన్నాయి. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉన్నాయి. అద్భుతం. మీ ఆశీర్వాదం నాకు ఎంతో బలాన్నిచ్చింది జమీందార్ గారు. మీ ఆశీర్వాదాల వల్లే ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఆ రోజు నుంచి రామయ్య వ్యాపారం రోజురోజుకు అద్భుతంగా ఎదగసాగింది. వాళ్ల ఊరి ప్రజలే కాదు, పక్క గ్రామాల వాళ్లు కూడా రామయ్య పునుగులు, సుచిత్ర చేసే కమ్మటి చాయ్ రుచి కోసం తరలివచ్చేవారు. ప్రతిరోజూ వారి బండి దగ్గర చిన్న జాతర జరిగినట్టే జనసందోహం కనిపించేది. రోజులు గడిచే కొద్దీ వారి చిన్న పునుగుల బండి పెద్ద హోటల్గా మారింది. ఒకప్పుడు కటిక పేదరికంలో జీవించిన రామయ్య, సుచిత్ర ఇప్పుడు ధనవంతులయ్యారు. వాళ్లు తమ హోటల్కు రాజుగారు హోటల్ అనే పేరు పెట్టి పక్క గ్రామంలో కూడా మరో శాఖను ప్రారంభించారు. ఇదంతా చూసిన జమీందారు ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆనందపడ్డాడు. రామయ్య, కొద్ది రోజులలోనే నీ వ్యాపారం ఇంత బాగా ఎదిగిపోయిందంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. జమీందార్ గారు, ఎలా ఉన్నారు? రండి, కూర్చండి. పర్వాలేదు, చూస్తుంటే బాగా సంపాదిస్తున్నట్టున్నావు. అవును జమీందార్ గారు, దేవుడి దయ, కాలం కలిసొచ్చింది. కాని ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీరే. అలా అనకు రామయ్య, నేను చేసినది చిన్న సహాయం మాత్రమే. ఈ స్థాయికి నిన్ను తీసుకొచ్చింది నీ కష్టం, నీ నిజాయితీ. అలా అనకండి జమీందార్ గారు. మీరు ఆ రోజు సాయం చెయ్యకపోయుంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాణ్ణి కాదు. నేను ఎంతో మందికి సాయం చేశాను, కాని చాలామంది ఆ డబ్బును వృధా చేశారు. నువ్వు మాత్రం ప్రతి రూపాయిని సద్వినియోగం చేసి నీ జీవితాన్ని మార్చుకున్నావు. అదే నీ గొప్పతనం. మీరు చెప్పింది నిజమే జమీందార్ గారు. సరే రామయ్య, నేను బయలుదేరుతాను. అయ్యో జమీందార్ గారు, నా హోటల్ వరకు వచ్చి ఏమీ తినకుండా వెళ్తే నేను చాలా బాధపడతాను. మాకోసం ఒక్కసారి భోజనం చేసి వెళ్ళండి. భోజనం వద్దులే, కాని నీ చేతి వేడివేడి పునుగులు, సుచిత్రమ్మ చేతి కమ్మటి చాయ్ మాత్రం తప్పకుండా కావాలి. రండి జమీందార్ గారు, కూర్చోండి. అరే ఎంకన్నా, ఎందుకు కింద కూర్చున్నావు? పైన కూర్చో. అయ్యో జమీందార్ గారు, మీ ముందు పైన కూర్చుంటే ఎవరైనా చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. ఏంటేంకన్నా, నేనెప్పుడైనా నిన్ను పనివాడిలా చూశానా? మా ఇంట్లో మనిషిలాగే చూసుకున్నాను కదా. అలాంటప్పుడు నువ్విలా కింద కూర్చుంటే నాకు బాధగా ఉంటుందిరా. నా పక్కనే పైన కూర్చో. అలాగే జమీందారు గారు. జమీందారు గారు పేరుకి జమీందారు కాదు, ఆయన ఆలోచనలు, మనసు కూడా బంగారమే. అవునండి, మీరు చెప్పింది నిజమే. ఇలాంటి మంచి మనసున్నవారు ఒక ఊరికి ఒక్కరుంటే చాలు. ఆ ఊరిలో పేదవాళ్లు ఎవ్వరూ ఉండరు. ఇదిగోండి జమీందారు గారు, వేడి వేడి పునుగులు, వేడి వేడి ఛాయ్ తీసుకోండి. ఆహా, సుచిత్రమ్మ, నీ ఛాయ్ అమృతంలా ఉంది. రామయ్య, నీ చేతి పునుగుల రుచి మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. నీ చేతి వంటలో ఏదో తెలియని మాయ ఉంది. అంతా దేవుడి దయ, మీలాంటి పెద్దల ఆశీర్వాదం. హోటల్ పేరు కూడా చాలా బాగుంది. ఆ పేరు మీకోసమే పెట్టాను జమీందార్ గారు. మా జీవితానికి మీరు రాజులా నిలిచారు.
అందుకే నా హోటల్కి రాజుగారు హోటల్ అని పేరు పెట్టాను. నా పేరు మీద హోటల్ పెట్టావంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది రామయ్య. మీరు చేసిన మేలు మా జీవితాంతం గుర్తుండాలని ఈ పేరు పెట్టాను జమీందార్ గారు. మీలాంటి మంచివాళ్లకు సహాయం చేసే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ ఆశీర్వాదం దక్కటం మా అదృష్టం జమీందార్ గారు. నేను ఎంతో మందికి సహాయం చేశాను, కాని చాలామంది ఆ సహాయాన్ని కాలంతో పాటు మర్చిపోయారు. నువ్వు మాత్రం కృతజ్ఞతను నిలబెట్టుకున్నావు. అదే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం నేనెప్పుడూ నిజాయితీగా ముందుకు సాగుతాను జమీందార్ గారు. సరే రామయ్య, నేను వెళ్ళొస్తాను. దేవుడు మీ ఇద్దరినీ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంచాలి. మమ్మల్ని ఆశీర్వదించండి జమీందార్ గారు. నా ఆశీర్వాదం ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలి. రాజుగారు వాళ్ళిద్దర్నీ మనస్ఫూర్తిగా దీవించి ఎంతో సంతోషంగా అక్కడ్నుంచి బయల్దేరారు. సుచిత్ర, రామయ్య కూడా తమ కటిక పేదరికం తొలగిపోవడంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగించారు. కొద్ది రోజుల తర్వాత ఒక ముఖ్యమైన పని కోసం రామయ్య పక్క ఊరికి బయల్దేరాడు. బాబూ, బాబూ, అక్కడెవరో కింద పడిపోయినట్టున్నారు. బండాపు, త్వరగా. బాబూ, లేగు. ఏమైంది? ఎవరండి మీరు? నాది పక్క ఊరు బాబూ. ఒక పని మీద వెళ్తుంటే నువ్వు ఇలా పడిపోయి కనిపించావు. అందుకే వెంటనే వచ్చాను. ఓ, అలాగా అయ్యా. ఎవరు బాబు నువ్వు? అసలు నీకేమైంది? మా పొలం మొత్తం నీటిలో మునిగిపోయిందయ్యా. ఇంట్లో తినడానికి ఒక్క గింజ కూడా లేదు. చాలా రోజుల్నించి కడుపు నిండా భోజనం చెయ్యలేదు. అయ్యో, అలాగా? లేగు బాబు, ముందు నీకు భోజనం పెడతాను. నా ఒక్కరికే భోజనం పెడతారు, కాని మా ఊళ్ళో అందరి పరిస్థితి ఇలాగే ఉంది. వాళ్ళందరూ ఏం తింటారయ్యా? ఏంటి బాబు, మీ ఊళ్ళో అందరి పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అవునయ్యా, మా ఊళ్ళో అందరూ పేదవాళ్లే. అందరి పొలాలు నీటిలో మునిగిపోయాయి. మేమందరం ఆ పొలాల మీదే ఆధారపడి జీవిస్తున్నాం. ఇప్పుడు ఆ పొలాలు కూడా మాకు ఆధారం కాకుండా పోయాయి. పదండి బాబు, ముందు మీ గ్రామానికి వెళ్దాం. రండయ్యా. మీ ఊరి ప్రజలందరినీ ఒక్కసారి పిలువు బాబు. ఎందుకండయ్యా? ముందు పిలువు, తర్వాత నేనే చెబుతాను. అన్నలారా, అక్కలారా, అమ్మలారా, అమ్మలారా, అందరూ బయటకు రండి, త్వరగా రండి. ఏమైందయ్యా? ఎందుకు పిలిచారు? ఈ అయ్యగారు పిలవమన్నారు. మీ సహదేవుడు మీ అందరి పరిస్థితి గురించి నాకు చెప్పాడు. అందుకే నేను మీ అందరికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఏంటయ్యా, మీరు చెప్పేది నిజమేనా? కాని మేము చాలా మందున్నాం. ఇంతమందికి ఎలా సాయం చేస్తారు? అది మీరు ఆలోచించాల్సిన పని కాదు. ముందు చెప్పండి, మీ ఊరిలో మొత్తం ఎంతమందున్నారు? దాదాపు 700 నుంచి 800 మందుంటారయ్యా. అంతేనా? మీ పరిస్థితి మళ్లీ బాగుపడే వరకు మీ అందరి బాధ్యత నాది. మీకు ఏ అవసరం వచ్చినా సంకోచం లేకుండా నన్ను అడగండి. కాని అయ్యా, మీరు మాకు ఎందుకింత సాయం చేస్తున్నారు? ఒకప్పుడు నేను కూడా మీలాగే కష్టాల్లో ఉన్నాను. అప్పుడు ఒక మంచి మనిషి నాకు సాయం చేశాడు. ఆయన వల్లే ఈరోజు నేను ఈ స్థాయికొచ్చాను. అప్పుడు ఆయన నాకొక మాట చెప్పారు. నువ్వు కూడా ఎదిగిన తర్వాత కష్టాల్లో ఉన్న వాళ్లకు తప్పకుండా సాయం చెయ్యాలి అని. ఆ మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అందుకే ఈరోజు మీ ముందున్నాను. అయ్యా, మేమందరం జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. లేదు, నాకు రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. నేను మీకు చెయ్యేది ఒక సహాయం మాత్రమే. మీరు మళ్లీ నిలబడండి, కష్టపడి గొప్పవాళ్లవ్వండి. తర్వాత మీలాగే కష్టాల్లో ఉన్న మరో వ్యక్తికి చేయూత ఇవ్వండి. అదే నాకు మీరిచ్చే గొప్ప కృతజ్ఞత. అలాగే అయ్యా, మీ మాట తప్పకుండా నిలబెట్టుకుంటాం. అలా రామయ్య ఆ ఊరి ప్రజలందరికీ సాయం చేయడం ప్రారంభించాడు. ఆ రోజునుంచి ఆ గ్రామ ప్రజలంతా మళ్లీ ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. రామయ్య మాత్రం తాను సంపాదించిన ప్రతి పైసాలో కొంత భాగాన్ని అవసరంలో ఉన్నవారికి దానం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఏంటి బాబా ఇది? మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఇలా అందరికీ దానం చేస్తూ పోతే చివరికి మీకు ఏమి మిగులుతుంది? రే చైతన్య, మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళం. బ్రతికున్నన్ని రోజులు మన వల్ల ఇంకొకరు సంతోషపడితే అదే నిజమైన సంపద.
అయినా బాబాయ్, ఇలా అందరికీ దానం చేస్తే మీకేం లాభం వస్తుంది? సంతోషం వస్తుందిరా. కొందరికి కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం, ఇంకొందరికి తమకు ఇష్టమైన వాళ్లతో ఉంటే సంతోషం. ఒక్కో మనిషికి ఒక్కో దాంట్లో ఆనందం ఉంటుంది. కాని నాకు మాత్రం దానధర్మాలు చేయడంలోనే నిజమైన ఆనందం దొరుకుతుంది. అలా దానం చేస్తూ పోతే చివరికి మీరు కూడా దానం తీసుకునే పరిస్థితికొస్తారేమో బాబాయ్. విజయ్, ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. మనం 10 రూపాయలు సాయం చేస్తే దేవుడు మనకు 100 రూపాయలుచ్చే మార్గం చూపిస్తాడు. 100 రూపాయలు సాయం చేస్తే 1000 రూపాయలొచ్చే అవకాశాలు కల్పిస్తాడు. మంచి చేస్తే మంచి మాత్రమే తిరిగి వస్తుంది. అయినా నేను ఎంత సంపాదించినా బీరువా అనే 4 గోడల మధ్య ఆ సంపాదనను పొదుపు చేస్తాను. అలా పొదుపు చేస్తూ చేస్తూ ఏదో ఒకరోజు చనిపోతాను. తర్వాత నా పిల్లలు సంపాదిస్తారు. వాళ్ళు కూడా నాలాగే పొదుపు చేస్తారు. వాళ్ళు కూడా ఏదో ఒకరోజు చనిపోతారు. కాని బీరువాలో ఉన్న సంపద మాత్రం అలాగే ఉంటుంది. దానివల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే మనిషి బతికున్నప్పుడే ఆ సంపాదనను అనుభవించాలి. లేదా నాలాగే దానధర్మాలు చెయ్యాలి. కనీసం దానం తీసుకున్నవారైనా సంతోషంగా బ్రతుకుతారు గదా. అలా బీరువాలోనే ఉంటే నేను సంపాదించిన ఆ సంపదకు విలువ ఏముంటుంది? శబాష్ రామయ్య, ఎంత గొప్ప మాట చెప్పావురా. నీ ఆలోచనలు నిజంగా గొప్పవి. అయ్యో జమీందారు గారు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాన్రా. కాని నువ్వు చెప్పిన ప్రతి మాట నా మనసుకు ఎంతో ఆనందమిచ్చింది. బాబాయ్, మమ్మల్ని క్షమించండి. మేం మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. పర్వాలేదురా, మీరింకా చిన్నవాళ్ళు. జీవితంలో అనుభవం పెరిగే కొద్దీ ఇవన్నీ మీకే అర్థమవుతాయి. ఇకపై మేము మీ ఇద్దరిలా ఇతరులకు సాయం చేయడానికి ప్రయత్నిస్తాము. ఫ్రెండ్స్, ఈ కథ మనకొక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. రామయ్య పేదవాడే, కాని జమీందారుగారు ఇచ్చిన చిన్న అవకాశాన్ని వృధా చేయకుండా దాన్ని బలంగా మార్చుకుని కష్టపడ్డాడు. అందుకే ఈరోజతను ఇంత గొప్ప స్థాయికి చేరుకున్నాడు. జీవితంలో మనకు ఇలాంటి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని గుర్తించి కష్టపడి ఉపయోగించుకున్నవారి విజయం సాధిస్తారు. అంతేకాదు, రామయ్య సంపాదించిన ప్రతి పైసాను స్వార్థంగా దాచుకోకుండా అవసరంలో ఉన్నవారికి దానధర్మాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. అలాగే చైతన్య, విజయలకు కూడా దానం చేసిన మంచి ఎప్పటికైనా మన దగ్గరికే మంచి రూపంలో తిరిగి వస్తుందని అర్థమయ్యేలా గొప్ప గుణపాఠం చెప్పాడు. కాబట్టి జీవితంలో వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకండి. కష్టపడి ఎదగండి. ఎదిగిన తర్వాత మీ వల్లైనంత సాయం ఇతరులకు చెయ్యండి. మీరు చేసే మంచి ఎప్పటికైనా మీ జీవితంలో మంచి రూపంలో తిరిగి వస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే మా వౌ తెలుగు కథలు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి. ఈ వీడియోకు లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చెయ్యండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.